చేసినటువంటి నాకు అత్యంత అభిమాన నాయకులు గౌరవనీయులు పెద్దలు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విజయరమణారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది కళాకులం అన్న. గతంలో మీకు అన్నీ తెలిసినాయే, 2-3 ముచ్చట్లు చెప్తా. ఉవ్వెత్తున వేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో పాట ఎంత కీలకమో ఆ పాట విని ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారు మన బిడ్డలు చనిపోతూ ఉన్నారు, మీ బతుకు తెరువు తెలంగాణ ఇస్తా అని ఆయన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిర్రు. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. అయితే గద్దెనెక్కి 10 ఏళ్ళు ఏలిండు. ఏ కవి కూడా ఏ కళాకారుడు కూడా మాకు ఉద్యోగం కోసం పాట రాయలే, పాట పాడలే. అయినా ఆనాటి ముఖ్యమంత్రి అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలంటే ఎగిరి గంతేసిర్రు. ఇక్కడ కూర్చున్న కళాకారులు అర్హులైన కళాకారులకు ఉద్యోగాలని 550 మందికే పరిమితం చేసిర్రు. ఎందుకు పరిమితం చేసిర్రని 10 ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. నేనాల కిషోరన్న కానీ రమక్క కానీ నేను బతికితే చాలు, నా భార్య పిల్లలు మంచిగా ఉంటే చాలు అనుకునే ఈ రోజుల్లో వీరిద్దరికీ కేసీఆర్ జాబ్ ఇస్తే అందరికీ అర్హులైన వాళ్ళకన్నావు, మా ఇద్దరికే ఇచ్చి మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నామని ఆ ఇచ్చిన జాబ్ లెటర్ను పరాపరా చింపేసి పక్కన పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మా మీద అనేక రకమైన కేసులు పెట్టడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కళలకు పెద్దపీట వేసింది. మరి అవన్నీ మీరే చెప్తారు. గద్దర్ అన్నది అందశ్రీ గారి పాట ఏమైందో మీరే చెప్తారు. మేము ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 56,000 కొలువులు వచ్చినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వారికి, మన శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి రాతపూర్వకంగా ఇచ్చినాం. అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కావాలంటే వారు చలించిపోయినారు, పాటల పల్లకిలో పాల్గొన్నారు, నిండు చట్టసభలో మా కోసం కూడా మాట్లాడిర్రు. అర్హులైన కళాకారులందరూ ఇంకా బయటనే ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలని నిండు చట్టసభలో మంత్రులు, ఎమ్మెల్సీలు మాట్లాడడం జరిగింది. తమరి ద్వారా మీకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అత్యంత సన్నిధులు, నేను దగ్గరగా చూసిన వ్యక్తిని. మా తరఫున మాకు ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తారని నమ్మకం ఉంది. దయచేసి మా కళాకారుల పక్షాన మీరు ఉండాలని, మీరు ఉన్నారు కాబట్టే ఇంత దూరం వచ్చిర్రు. నేనాల కిషోరన్న నేను కొంచెం దబ్బున రావాలా. ఓకే అన్న వాళ్ళ ఇంటికి నేను కిషోరన్న ఒక 10 మందిని పోయినాం. పాటల పల్లకి ఏంటిదో నాకు తెలియదు, కానీ మీరు వచ్చినందుకే నేను ఖచ్చితంగా ఆ పాటల పల్లకి వస్తానని మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న పాటల పల్లకి 12 గంటల కార్యక్రమాన్ని ఉద్దేశించి, కళాకారులను ఉద్దేశించి పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయ రమణారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు పాటల పల్లకి కార్యక్రమ సభాధ్యక్షులు సోదరులు కిషోర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ టీపీసీసీ సంయుక్త కమిటీ అధ్యక్షులు రవి గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి కళాకారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి విచ్చేసినటువంటి కళాకారులకు అందరికీ, పాత్రికేయ మిత్రులకు నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మరి చాలా సంతోషం. ఎందుకంటే నేను కిషోరును రవి రాగానే ఖచ్చితంగా వస్తా, ఎంత పని ఉన్నా ఈ టైం అనే కాదు కానీ పొద్దున కూడా రవి నాకు ఫోన్ చేసిండు, అన్నా మీరు 5 గంటలకు రావాలని చెప్పి. కానీ వాస్తవానికి 5 గంటలకు నాకు 4-5 మధ్యలో వేరే ప్రోగ్రాం ఉంది, మళ్ళీ ఆ ప్రోగ్రామ్ ఉంటే మిస్ అవుతా అని చెప్పి, సరే ఎట్లయితే మనం ముందో వెనుకో మిమ్మల్ని అందరినీ కలవాలనేటువంటి ఒక మంచి సదాభిప్రాయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. సరే ఏదైతే మరి కళాకారులతోనే ఈరోజు మీరు ఏదైతే ఆ రోజు
2 నుండి మీరు గజ్జెగట్టి పాట పాడి మీ పాటతోనే తెలంగాణ పల్లెలలో మరి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన విషయాన్ని అది ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు. ఇవాళ దాన్ని మేమనుడు కాదు, ఆనాడు కేసీఆర్ గారే చాలా సందర్భాల్లో స్వయంగా చెప్పారు. చెప్పడమే కాకుండా రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి కూడా ఆనాడు మీ అందరికీ కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది. కానీ మాట ఇచ్చిన తర్వాత కేవలం వాళ్ళకు దగ్గర వ్యక్తులకు, వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులకు మరి ఆనాడు ఉద్యోగాలు ఇస్తే మరి మాకు అన్యాయం జరిగింది. మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఏదైతే కళాకారులకు మాట ఇచ్చిండ్రో ఆ మాట మీద మేము నిలబడలేదు వచ్చి మీరు మా ఇద్దరికి భార్యాభర్తలకు ఉద్యోగం ఇచ్చినా కూడా ఈ ఉద్యోగం నాకు అవసరం లేదు, మా కళాకారులకు అన్యాయం జరిగిందని చెప్పి మరి అక్కడనే కిషోర్ కానీ సోదరిమణి రమ కానీ ఆ కాగితాలు ఆ నియామక పత్రాలను అక్కడనే చింపేయడం అంటే ఇవాళ వారికి మీ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పాదయాత్ర జరిగినా, రైతు యాత్ర జరిగినా, ఏ కార్యక్రమాలు జరిగినా మా సోదరుడు రవి అనేక రకాలుగా కష్టపడినటువంటి వ్యక్తి. మరి నేను కాదు, తను కూడా రేవంత్ రెడ్డి గారికి ఇష్టమైన దగ్గర వ్యక్తి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి మా సోదరుడు రవి గారు కూడా అనేక విధాలుగా కష్టపడి ఆటపాటతోని మరి ప్రజలను ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కానీ, రైతాంగానికి కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు కానీ జరిగేటువంటి ఏదైతే నష్టాన్ని మరి పాట రూపకంగా ప్రతి వేదిక ద్వారా ప్రజలకు వినిపించి చైతన్యం చేసినటువంటి వ్యక్తి రవి గారు. నేను దగ్గరుండి కూడా మరి ఆ రోజు చూసిన చాలా కార్యక్రమాలలో. ఇవాళ దానిలో భాగంగానే ఆనాడు మరి మన అందరి పాట జయో తెలంగాణ మరి ఏదైతే ఆనాడు అందశ్రీ అయినటువంటి పాట ఉందో అది గ్రామాలలో తెలంగాణ గురించి, తెలంగాణ చరిత్ర గురించి, తెలంగాణ మనకున్నటువంటి చరిత్రను ఆనాడు మరి ప్రజలను చైతన్యం చేసినటువంటి పాట. మరి దాని కవి అందశ్రీని కూడా మరి పట్టించుకున్నటువంటి దాఖలాలు ఆనాడు గద్దరన్న మరి ఆనాడు మా ఏదైతే లెఫ్టిస్టులు అనేక పాటలు పాడి పేద అనవారిన వర్గాలను చైతన్యపరిచి ప్రజలలో ఒక ఉద్యమం తీసుకొచ్చి ఆనాడు మరి కాలు గజ్జగట్టి మరి గద్దరన్న పాట అంటే మరి ఇవాళ నేను కూడా మీకు చెప్తా ఉన్నా. ఫస్ట్ టైం వరంగల్లో గద్దర్ గారు మరి జననాట్య మండలి నుంచి ఆనాడు సభ పెడితే నా వయసు చాలా తక్కువ, కానీ ఆనాడు వరంగల్ దాకా పోయి ఇందాం చూద్దామని చెప్పి లక్షల మంది అంటే ఆనాడు మరి అటువంటి పరిస్థితిని కూడా చూసినాం. మరి దానిలో భాగంగానే ఇవాళ గద్దారి గారి పేరు మీద మరి నిన్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జూన్ 2 నాడు మరి ఏదైతే ఆనాడు 1 కోటి రూపాయలు ప్రతి కళాకారునికి 1 కోటి రూపాయలు ప్రకటించి ఇటు అందశ్రీకి కానీ మరి మిగతా 9 మందికి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇల్లు స్థలం కూడా అనుకుంటా ఇంటి స్థలంతో పాటు మరి గద్దార్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, మన ప్రభుత్వం మీద, ప్రజాప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. మీ కోరిక మరి ఏదైతే అందరికీ ఇంకా మిగిలిపోయిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నా వంతుగా నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఎక్కడ సమయం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా. ఎందుకంటే గత ప్రభుత్వం అన్యాయం చేసింది, గత ప్రభుత్వం పాలకులు మోసం చేసింది. మరి 1.5 year అవుతా ఉంది. ఏదైనా సమయం చూసుకోండి. మరి 56,000 కొత్త నూతన నియామకాలు జరిపినాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు జరపడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా
ఇళ్ళ ఫిట్ అయితే ఇళ్ళ అవకాశం ఉంటే అలా ప్రతి కళాకారునికి మరి ఉద్యోగం కల్పించాలని చెప్పి మీ వంతుగా 100కు 100% నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. గౌరవ శాసనసభ్యులు విజయరమణరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ చేతులున్న పని పెద్దపల్లి జిల్లాలో ఉన్న కళా